దావీదు గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల కాపరి స్థితి నుండి రాజుగా అభివృద్ధి చెందడానికి 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా దావీదు వర్ధిల్లడానికి కారణం దావీదు ప్రార్థనాపరుడు. ఇక రెండో విషయం ఏంటంటే దావీదులో ఉన్న మరొక లక్షణం, దావీదు దేవుని వాక్యమును తన హృదయములో ఉంచుకున్నవాడు. వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాడంట. దేవుని వాక్యాన్ని విని హృదయంలో ఉంచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఖాళీ కొండలుగా వచ్చాం మనం ఇక్కడికి, మరలా ఖాళీ కొండగా వెళ్ళిపోతామా? ఇంతకు ముందు పల్లెటూరులో చెరువులు ఉండేయండి, ఇప్పుడు చెరువులు లేవులే అండి. చెరువులు ఉన్నా కానీ ఎవరు వెళ్ళలేదు, ఎందుకంటే ఇంటింటికి కుళ వచ్చేసింది కదా. ఆ చెరువుల దగ్గరికి బిందులు పట్టుకెళ్ళేవారు, స్టీల్ బిందులో ఇత్తడి బిందులో పట్టుకెళ్ళేవారు. ఖాళీ బిందులు పట్టుకెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు ఎవరైనా ఖాళీ బిందుతో వస్తారా? నిండు నీళ్లతో ఒలిగిపోకుండా జాగ్రత్తగా మోసుకొని వస్తారు. మరి చాలామంది దేవుని మందిరానికి ఖాళీ బిందుతో వస్తున్నారు, ఖాళీ బిందుతోనే వెళ్ళిపోతున్నారు. వాక్యం మీ హృదయంలో దాచుకోవట్లేదు, వాక్యముతో మీ కొండలు నింపుకోవట్లేదు. ఏదో ఒక విధంగా ఆటంకాలు చేసేసుకుంటున్నారు. కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది వాక్యం వింటారు కానీ ఆ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఏ చీర కట్టుకుని వచ్చారు, ఆ చీర బాగుంది, ఎక్కడ కొన్నదో అడుగుదాం. ఇలాగ వాక్యాన్ని వింటున్నారు కానీ కొండల్లో వేసుకోవట్లేదు, బిందులో వేసుకోవట్లేదు, ఖాళీ కొండలుగా వెళ్ళిపోతున్నారు. కానీ దావీదుకున్న గొప్ప లక్షణం ఏంటంటే వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యాన్ని బింది నిండా నింపుకుంటాడు, వాక్యాన్ని హృదయం నిండా నింపేసుకుంటున్నాడు. ఏమంటే వాక్యాన్ని హృదయమున నింపేసుకున్నాడు కనుక ఆయన ఏమన్నాడు తెలుసా? దేవా, నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నానయ్యా. నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో వాక్యాన్ని పెట్టుకున్నాను. వాక్యంతో నిండిపోయింది నా బిందంతా. ఇంకా పాపానికి నా బిందులో చోట్లేదు, పాపానికి నా గిన్నెలో చోట్లేదు, అపవిత్రతకు చోట్లేదు. నా బిందంతా నీళ్లతోనే ఉంది, వాక్యం అనే జీవజలంతో ఉంది. వాక్యము నన్ను పాపం చేయకుండా ఆపుతుంది, వాక్యము నాకు దురభిమాన పాపంలో పడకుండా ఆపుతుంది, వాక్యము నన్ను కాస్తుంది, బలపరుస్తుంది, నన్ను బాగు చేస్తుంది, నా జీవితాన్ని వెలిగిస్తుంది వాక్యం. అలాంటి వాక్యాన్ని నువ్వు దాచుకోవాలి, అలాంటి వాక్యంతో నింపబడాలి. ఈ రోజున లోకంలో ఉన్న కొండలన్నీ కూడా సాయంకాలం అయితే చాలు మద్యముతో మత్తుతో నిండిపోయిన కొండలుగా ఉంటున్నాయి. అలాంటి కొండలు పరిశుద్ధాత్మతో నిండి వాక్యముతో నిండిన కొండలు లాంటి మనల్ని ఏలిపెట్టి చూపిస్తుంటారు వాళ్ళు. లోకం అలాగే ఉంది ఇప్పుడు. వాళ్ళు తాగి తందనాలాడి కొండల నిండా మత్తుతో నిండిపోతున్నారు. మనమేమో పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యముతో నింపబడి లోకమందు జ్యోతుల్లాగా ఉంటే మనల్ని ఏలిపెట్టి చూపిస్తారు వాళ్ళు. లోకం అలాగే ఉంది ఇప్పుడు, గుడ్డితనంగానే ఉంది లోకం. అందుకే అన్నాడు కదా ప్రభు, సాతాను గుడ్డితనం కలగజేశాడు వాడు. ఇక లోకములో ఉన్న కొండలన్నీ కూడా అపవిత్రమైన పానీయాలతో నిండిపోయాయి. కానీ నీవు నేను అయితే వాక్యంతో నింపబడాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఆ వాక్యంతో నింపబడాలి. అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. నా బిడ్డ ఎంతగా వాక్యాన్ని గౌరవిస్తున్నాడు, ఎంతగా వాక్యంతో నింపుకున్నాడు. వాడు వాక్యం ఏం చేస్తుందంటే అమ్మా, మనం తొట్రుపడకుండా కాస్తుంది, పాపము చేయకుండా ఆపుతుంది వాక్యం. యవనస్తులారా, దేని చేత మీ నడతను శుద్ధి చేసుకుంటారు? వాక్యమును బట్టే కదా. వాక్యమే యవనస్తుల్ని శుద్ధి చేస్తుంది, వాక్యమే యవనస్తుల్ని సరిచేస్తుంది, వాక్యమే యవనస్తుల్ని పట్టుకుంటుంది. కాబట్టి అలాంటి వాక్యాన్ని మనం నింపేసుకుందాం. ఒకవేళ వాక్యం మన హృదయంలో లేకుండా లోకానుసారమైనటువంటి ఆలోచనలతో కానీ లోక సంబంధమైనటువంటి ఆశలతో కానీ నింపుకుంటే మీరు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్దంట. వింటారా? ఒకవేళ మన కొండలు లోక సంబంధమైన ఆలోచనలతో నింపుకుంటున్నాం, సినిమాలతో, సినిమా హీరోలతో, సెలబ్రిటీలతో నింపేసుకుంటున్నాం. అప్పుడప్పుడు ఎవరో చూడకుండా ఏదో కొన్ని కార్యక్రమాలతో నింపేసుకుంటున్నారు. నీ కుండలో ఉండవలసింది పరిశుద్ధమైన వాక్యం. అది కాకుండా మరొకటి ఏదైనా ఉంటే నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన
దేవుడు వినడు అని రాయబడు. మీ కుండలో వాక్యం ఉంటే ఖచ్చితంగా దేవుడు వింటాడు. మీ కుండలో పరిశుద్ధాత్మ ఉంటే దేవుడు తప్పకుండా వింటాడు. దేవుడు తన భక్తుల యొక్క ప్రార్థన ఎప్పుడూ నిరాకరింపడు. మన దేవుడు మన ప్రార్థనల వైపు ఆయన చెవులుంచాడంట, నీ వైపు ఆయన కన్నులుంచాడంట. చూడండి, ఆ వాక్యం కూడా మీకు చూపిస్తాను. కీర్తన 66వ అధ్యాయంలో 18వ వచనం చదవండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. చూసారా, నా హృదయములో నేను పాపాన్ని పెట్టుకుంటే, వాక్యాన్ని కాకుండా, పరిశుద్ధాత్ముడిని కాకుండా, వాక్యమనే వెలుగు కాకుండా ఎక్కడైనా నా హృదయాల్లో పాపానికి చోటిస్తే ప్రభువు నా మనవి ఆలకించడు. ప్రభువు దగ్గరికి నా ప్రార్థన వెళ్ళదు. నేను అడిగింది ప్రభు వినడు అంటున్నాడు. ఆశీర్వాదాలు పొందుకోవా? దేవుడి దగ్గర నువ్వు సరి చేసుకోవా? నీ కుండను కడిగేసుకోవా? ప్రతిరోజు బింది కడిగి నీళ్ళు వేస్తావు కదా, నువ్వు తాగే నీళ్ళే శుభ్రంగా ఉండాలనుకుంటావు కదా, మరి దేవుని ఆలయమైన హృదయాన్ని శుభ్రం చేయమా? తాత్కాలికమైన ఆరాధించుకుని ఈ స్థలాన్ని శుభ్రం చేస్తున్నావు. అంతకంటే శ్రేష్టమైన నీ హృదయం దేవుడు నివసించే దేవాలయం. ఆ దేవాలయాన్ని వాక్యం అనేటువంటి సువాసనతో నింపాలా. వాక్యము పరిమళ వాసన, వాక్యము అగరి వాసన, లవంగి పట్ట వాసన, గంధపు చెక్క వాసన లాంటిది వాక్యం. అలాంటి వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే దేవుడు సంతోషపడతా ఉంటాడు. కాబట్టి ఈ రోజున సరి చేసేసుకుని కడిగేసుకుందాం మన హృదయాన్ని దేవుడి దగ్గర. దేవుడికి అప్పగించి, ప్రభువా నీ వాక్యముతో నా హృదయాన్ని నింపు, నన్ను కడుగు, ప్యూరిఫై చేయ ప్రభువా అని దేవుడి దగ్గర అడగండి. ఇది రెండో విషయం. కాబట్టి దావీదుని దేవుడు అభివృద్ధి చేయడానికి 3 కారణాలు. 1, ప్రార్థనాపరుడు. 2, దేవుని వాక్యమును తన హృదయంలో ఉంచుకున్నవాడు.